సంక్రాంతి పండుగ వేళ విశాఖలో రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. సొంతూలకు నగరవాసులు తరలిపోవడంతో విశాఖలోని ప్రధాన రహదారులు మిగతా రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. సంక్రాంతి పండగ శోభతో ఒక్కసారిగా నగరాలన్నీ బోసిపోయినటువంటి కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గ్రామాలకి తరలి వెళ్ళిపోవడంతో రోడ్లన్నీ కూడా వీధులైతే పూర్తి స్థాయిలో నిర్మానుష్యంగా ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నది విశాఖలో ఉన్న ఫ్లైఓవర్ కావచ్చు, ఆసిల్మెట జంక్షన్ వద్ద ఉన్నాం. ఇక్కడ ఎప్పుడు నిత్యం వందల సంఖ్యలో ఒక సిగ్నల్ పడిందంటే వందల సంఖ్యలో వెహికల్స్ పాస్ అవుతుంటాయి. అలాంటిది ఇప్పుడు మనం కౌంట్ చేయడానికి కూడా వీలుగా ఉన్నటువంటి కేవలం 10ల సంఖ్యలోనే వాహనాలు కదులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనకి ఇప్పుడు రైట్ సైడ్ ఆల్రెడీ ఆర్టీసీ కాంప్లెక్స్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి నిత్యం ప్రయాణికులు అసలు భారీ రద్దీ ఉంటుంది. అలాంటిది ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ప్రయాణికులే పూర్తి స్థాయిలో ఎక్కడా లేనటువంటి పరిస్థితి మనకి ఎంటీగా కనిపిస్తుంది. అంటే ఎంత మేర ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా పల్లెలకు తరలి వెళ్ళిపోయారనేది మనం చెప్పొచ్చు. మరోవైపు ఏవైతే మెయిన్ షాపింగ్లు కానీ ఇవన్నీ కూడా క్లోజ్ అయినటువంటి పరిస్థితి కనిపించింది. కనీసం తాగడానికి టీ కానీ ఫుడ్ కానీ ఇది కూడా దొరకలేనటువంటి పరిస్థితి అయితే మనకి ఈరోజు ఉందనేది మనం స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గ్రామాలకు వెళ్ళిపోవడంతో కర్ఫ్యూ వాతావరణం ఎలా ఉంటుందో, అంటే కర్ఫ్యూ సమయంలో కొద్ది అక్కడక్కడ మాత్రం వాహనాలు కానీ షాపులు కానీ తెరిచి ఉంటాయో ఈరోజు అలాంటి పరిస్థితి కనిపిస్తుంది. నగరంలో ఉన్నటువంటి షాప్స్ కానీ మిగతా కానీ అన్నీ క్లోజ్ అయిపోయినటువంటి పరిస్థితి. వీధుల్లో అయితే పూర్తి స్థాయిలో నిర్మానుష్యంగా ఉంది. ఇప్పుడు మనం ఉన్నటువంటిది ఫ్లైఓవర్ కావచ్చు, మెయిన్ రహదారి కావచ్చు, ఈ ప్రాంతాల్లో అయితే కొన్ని వందల సంఖ్యలో వాహనాలు ఒక్క నిమిషంలో పాస్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు అక్కడక్కడక్కడ ఒకటి రెండే కనిపిస్తున్నాయి. ఈరోజు కూడా ఉన్నవాళ్ళు కూడా మరికొంతమంది గ్రామాలకు తరలి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనిపించింది. మరోవైపు గ్రామాలకు వెళ్తున్న నేపథ్యంలో సిటీలో ఉన్నటువంటి పోలీసులు కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ నిఘా ఏర్పాటు చేయడంతో పాటు నిరంతరం సీసీ కెమెరాస్ మానిటర్ చేస్తున్నారు. ఎవరైనా బయటికి వెళ్తే సమాచారం ఇస్తే లాకింగ్ సిస్టమ్ ఇలాంటివి కూడా ప్రొవైడ్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా ఎప్పటికప్పుడు అప్రమత్తత ఉండడంతో పాటు నైట్ గస్తీని కూడా పూర్తి స్థాయిలో పోలీసులు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. విశాఖ నగరం అంతా కూడా పూర్తి స్థాయిలో బోసిపోయి కర్ఫ్యూ వాతావరణాన్ని కల్పిస్తుంది అనేది మనకి ప్రధానంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇదంతా కూడా ఏంటంటే సంక్రాంతి పండగ అంటే గ్రామాల్లో జరుపుకోవాలి. అక్కడ పండగలో ఖచ్చితంగా స్నేహితులు, ఫ్రెండ్స్ వీళ్ళందరితో జరుపుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లల నుంచి కుటుంబం నుంచి అందరూ వెళ్ళిపోవడంతో ఈరోజు నగరాలన్నీ కూడా బోసిపోయినట్టు మనకి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్తో నాయుడు, విశాఖపట్నం నుండి.